చాలామంది మన ఛానల్‌లో, మిస్సమ్మ ఛానల్‌లో స్వప్న ఎందుకు ఖమ్మం ఓపెనింగ్‌కి రావట్లేదు అని అడుగుతున్నారు. నన్ను కూడా అడుగుతున్నారు. ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో ఈ మంత్‌కి నేను మీకోసం ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. దాని గురించి ఒక చిన్న మీటింగ్ ఉండి ఆఫీస్‌కెళ్ళి నేను ఇప్పుడే వచ్చాను. అది కాకుండా ఇంకొక కొత్త స్టెప్ తీసుకుంటున్నాం. దాని గురించి కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి నేను మిస్సమ్మ ఓపెనింగ్‌కి రావట్లేదు. దాని గురించి షార్ట్ పెడితే మళ్ళీ అవన్నీ అంటారు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. మిస్సమ్మ ఛానల్‌లో అడుగుతున్నారు అండ్ మన ఛానల్‌లో అడుగుతున్నారు. ఈరోజు దిలీప్ గారు నేను 10 ఇయర్స్ యానివర్సరీ అని చెప్తే దిలీప్ గారు ఫ్లోలో 30th యానివర్సరీ అని షార్ట్‌లో చెప్పారు. దాని కింద 30th ఈటీవీ యానివర్సరీ ఎప్పుడో అయిపోయింది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సీ దిలీప్ గారు, నేను, అలీక్య, పాపాయ్, టింకు మేమంతా ఒక ఫ్యామిలీ అండి. అసలు మా మధ్యలో అనుకోవడానికి కానీ, గొడవ పడడానికి కానీ ఏం ఉండవు. మళ్ళీ ఒక 2, 3 డేస్‌లో వాళ్ళు మళ్ళీ ఒక 2, 3 డేస్‌లో దిలీప్ గారు వాళ్ళందరూ హైదరాబాద్‌కొస్తారు. మళ్ళీ నాకు కుదిరినప్పుడు వెళ్తాను. షూట్ పెడుతూనే ఉంటాము. ఆయన బిజీ ఉన్నారు. నేను కూడా ఫుల్ బిజీ ఉన్నా. మీరు చూస్తూనే ఉన్నారు గదా! అసలు గ్యాప్ ఎక్కడుంది? అందుకే ఈ మధ్య కలవట్లేదు. అంతే తప్ప మీరేవేవో ఊహించుకొని నా దాంట్లో కామెంట్స్ పెడుతున్నారు. పాపం వాళ్ళు మంచిగా ఓపెనింగ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ చాలా బాధగుంది. మిస్సమ్మ అంటేనే ఒక ఈవెంట్ లాగా మేమందరం ఎంజాయ్ చేస్తాం. ఆ ఫన్‌ని మిస్ అయ్యామనే బాధలో మళ్ళీ కామెంట్స్ ఒకటి. నెక్స్ట్ వీక్ కలుస్తాం. అప్పుడు మళ్ళీ షార్ట్స్ పెడతాం. బాయ్.